కట్ ఆఫ్ గ్లోబల్ సమ్మిట్ పేరిట హడావిడి చేసిన రేవంత్ సర్కార్ మరోసారి అబాసు పాలైంది. సమ్మిట్ అత్యంత పేలవంగా మొదలైంది. పేరుకే గ్లోబల్ సమ్మిట్, కానీ అది రియల్ ఎస్టేట్ మీటింగ్ ను తలపించింది. అటు సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ అని, ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శకత లేదని దుయ్యబట్టారు. ఇటు రేపు రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివస్ సంబరాలను పండుగలా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు ఇండిగో విమాన సర్వీసుల రద్దు సంక్షోభం కొనసాగుతోంది. శంషాబాద్లో తాజాగా 112 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. అత్యంత పేలవంగా గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవాలైతే మొదలయ్యాయి. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. ఇక టాప్ 2 దోపిడీకి కేర్ ఆఫ్ రేవంత్ పాలన అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 రేపు రాష్ట్ర వ్యాప్తంగా పండుగల విజయ్ దివస్ సంబరాలైతే జరగనున్నాయి. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 కొనసాగుతున్న ఇండిగో సంక్షేమం, ప్రయాణికులైతే అవస్థలు పడుతున్నారు. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్. ఇక ఇప్పటివరకు ఉన్న టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టాప్ 1 అత్యంత పేలవంగా గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవాలైతే మొదలయ్యాయి. దానికి సంబంధించి టాప్ 1 న్యూస్. కమింగ్ టు టాప్ 2 దోపిడీకి కేర్ ఆఫ్ రేవంత్ పాలన అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. దానికి సంబంధించి టాప్ 2 న్యూస్. ఇక టాప్ 3 పండుగల విజయ్ దివస్ సంబరాలైతే జరగనున్నాయి. దానికి సంబంధించి టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం, ప్రయాణికులైతే అవస్థలు పడుతున్నారు. దానికి సంబంధించి టాప్ 4 న్యూస్.